విజయవాడ వరద బాధితులకు తులసి సీడ్స్ 1 కోటి రూపాయల భారీ విరాళం. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వలన సంభవించిన వరదల కారణంగా విజయవాడ నగరంలోని పల్లపు ప్రాంతాలు ముంపుకు గురై జనజీవనం స్తంభించిన విషయం అందరికీ తెలిసిందే. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకున్నప్పటికీ తమ వంతు సహాయంగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తులసి సీడ్స్ 1 కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది. తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు తులసి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగేష్ ఈ రోజు అనగా 13/9/2024న 1 కోటి రూపాయల భారీ విరాళాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి అందజేశారు. యాటకూరు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య తమ వంతు సహాయంగా 2 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. అదేవిధంగా తులసి గ్రూప్ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం 5,43,000 రూపాయలను చెక్కు రూపంలో తులసి గ్రూప్ సంస్థల్లో ఒకటైన డైహెడ్ డైస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ మేనేజర్ శ్రీ పచ్చా వాసుదేవ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరిగింది. 2009లో కూడా కర్నూలు వరద బాధితుల సహాయార్థం 50 లక్షల విరాళాన్ని తులసి సీడ్స్ అందజేసిందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తమ వంతు సహాయాన్ని అందజేయడానికి తులసి సీడ్స్ ముందుంటుందని తులసి రామచంద్ర ప్రభు తెలియజేశారు.